సినీ యాక్టర్ శివాజీ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా వైసీపీ యొక్క పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితం అవబోతోంది, ఆపరేషన్ గరుడ రిపీట్ అవుతోంది, ఖచ్చితంగా కూటమి అనేది 2029 నుంచి మరొక 2 టర్ముల వరకు గెలుస్తుంది అని బలంగా చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఒక 15 సంవత్సరాల వరకు కూటమి పరిపాలన మనం చూడబోతున్నామా అనే అంశానికి సంబంధించి మనతో కులంకుషంగా వివరించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. రైట్, ఆయన అయితే అంత బలంగా చెప్తాను ఆపరేషన్ గరుడ రిపీట్ అవుద్దని చెప్తా ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటి సార్? రిపీట్ అవుద్ది అంటారా? చెప్పుకోమన్నాడు గరుడ పురాణం, చాగంటి గారు ఇలాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా. చిలకమర్తి పంతులు గారు కూడా మంచి జాతకం చెప్తారు. ఆయన కూడా అలాగ జాతకాలు చెప్పుకొని ఎవరు వస్తారో ఎవరో ఇక్కడి నుంచి ప్రిడిక్షన్ చేసి ఆక్టోపస్ నేను ముందే చెప్పాను, తొందరపడి ఒక కోయిలు ఎందుకు కూసిందో తర్వాత ఎందుకు కూసిందో సమాధానం తర్వాత చెప్పుకోవచ్చు. ఎవరండి వీళ్ళందరూ చిన్న చిన్న నెక్స్ట్ యాక్టర్లు అందరినీ తీసుకొచ్చి ఎత్తికేసి 2 తప్పేళ్ళ స్థానంలో కూర్చోబెట్టి వీళ్ళకి ప్రవచనాలు చెప్పే అంత స్థాయిలకు ఉందా అంటే, చేసిన పని ఎత్తుకున్న కాడి పూర్తిగా దింపేదాకా ఉద్యమం చేసే నేపథ్యం లేని వాళ్ళని పట్టుకొచ్చి సమైక్య ఉద్యమం వీళ్ళందరినీ చాలామందిని చాలా రకాలుగా చూసాం. ఒకప్పుడు నచ్చితే బీజేపీ, నచ్చపోతే బీజేపీ, వీళ్ళ పరంగా ఉన్న వాళ్ళందరూ బీజేపీ సన్నిధానంలోకి వెళ్తే ఇష్టమే. మళ్ళీ సరే వీళ్ళతో మనకి ఏంటి తెలిసి అని మాడతారు వీళ్ళు. ఒక ఉదాహరణకి ఒక పార్టీ భూస్థాపితం అయిపోద్ది ఏ ప్రిడిక్షన్స్తో చెప్తారు. ఒక నిలకడగా ఉన్న 40% ఓటు బ్యాంకు జస్ట్ ప్రాథమిక లాజిక్ వాడితే అర్థం అవుతుంది వాళ్ళు చెప్పింది రైట్ రాంగ్. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ తీసుకుందాం, 23 స్థానాలకు పరిమితమైంది. 40% ఓటు బ్యాంక్ వాళ్ళు స్థిరీకరించుకున్న తర్వాత హౌ దే బౌన్స్ బ్యాక్ 164 వచ్చారా లేదా? అది ఎలా వచ్చారు? నువ్వు లేక నేను లేనని పాట పాడుకుంటూనే వచ్చారా, లేకపోతే ఎవరి మట్టుకు వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తితో గెలిచేంత నేపథ్యాలు ఎవరికైనా ఉన్నాయి? ఓన్లీ అలయన్స్ వల్లే అంటారా? అంతే. ఎన్నిలకి సన్నీళ్ళు తోడెట్టుకుని ఆడ్ మ్యాన్ అవుట్ కింద జగన్మోహన్ రెడ్డి ఒక్కడనే నిలువరించడానికి వీళ్ళు ముగ్గురు అన్ని అవమానాలను భరించి పూర్తిగా అబద్ధాలు చెప్పుకుంటూ వస్తే పొరలిన్నట్టు ఓదాంతలతోటి అబద్ధాలన్నీ ఎలా చెప్పారో అర్థం అవట్లేదు. 30,000 మంది మహిళలు గాయపన్నారు. ఎన్సీఆర్టీ రిపోర్ట్ ఏమిచ్చింది? చెప్పు తీసి కొట్టినట్టు ఇచ్చింది సమాధానం, చంపపెట్టి సమాధానమే. ఒక్క ఆడపిల్ల మిస్ అవ్వలేదని. నిన్న లెక్కర తాగి చచ్చిపోయారని గొల్లెట్టి చచ్చారు కదా జే బ్రాండ్ వల్లకాడని. ఏం ఇచ్చింది ఎన్డీఆర్టీ రిపోర్ట్? నోరు మూసుకొని ఉండమని చెప్పింది. ఒక్క మరణం 22, 23 కానీ 23, 24 కానీ ఒక్కటి లేదని చెప్పింది. అది లెక్కర తాగి మరణాలు. అలా ఎన్ని చెప్పాలా? వీళ్ళు చెప్పిన ప్రతి అబద్ధం ఇవాళది వాళ్ళ నోటంపటాలు చెప్తున్నారు. అందుకు నేను బాలకృష్ణ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడి ఈ సినిమా యాక్టర్లు అందరికీ అవమానం చేశారని ఆ పనికిమాల మురళీమోహన్ వీళ్ళందరూ ఇలాంటి ఎక్స్ట్రా యాక్టర్లు చెప్పిన తెపేల కబుర్లన్నిటికీ చంపపెట్టి సమాధానం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే వచ్చిందో రాలేదా? ఈ ప్రాతిపదిక మీద అబద్ధాల పునాదులతో శాశ్వత రాజ్యాలు ఏర్పరచుకుంటాం అంటే ఇదేంటి పెళ్ళి అనుకోవడం రేటు ఈ అబద్ధాలు ఆడి పెళ్లి చేసేయడానికి. ఇది ప్రజాస్వామ్యం. అంటే ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఎలా తీర్పిస్తారో వేచి చూడండి. ఓన్లీ అలయన్స్ అనేది జస్ట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వహించడానికేనా? జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక. ఇది అండర్లైన్ చేసుకుని ఫస్ట్ దే కెనాట్ ఫేస్ జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డిని ఒక జనసేన పార్టీ కానీ ముఖ్యంగా దమ్మిడికి పనికిరాని బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ నిలువరించలేవు. అది వాళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటంటే, నాకున్న దానికి ఒక పర్సంటేజ్ ఏదైనా ఎవరి వల్లైనా ఉపయోగపడుతుంది అన్న దగ్గర కాదేది అనర్హం అని ఆఖరికి 0.83 దమ్మిడికి పనికిరాని బీజేపీని కూడా శాంకరెత్తుకోవాల్సి వచ్చింది తెలుగుదేశం. మీరు జాగ్రత్తగా వాడండి. ఎందుకంటే ఒక పార్టీ ఒక ఓటు బ్యాంకును డిస్టర్బ్ చేయడానికి ఇంక్లూడింగ్ జాతీయ స్థాయి అయిన కాంగ్రెస్ పార్టీ కూడా గడ్డి గరిసింది ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కోసం. దాని పర్యవసానాలు ఇవాళ మీరు చెప్పినట్టు అయిపోతుంది. గరుడ పురాణం శాశ్వతంగా 15 సంవత్సరాలు అనడానికి ఈ 15 నెలల పాల మీకు మచ్చుతాను కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గర ఉన్న మంత్రదండం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ మీరు చేసిన ఒక గిమ్మిక్ ఏంటంటే, ఏది 1924 ఎలక్షను స్పాంటేనియస్గా 30,000 పసుపు కుంకుమ ఇచ్చాము, 2 నెలల పాటు పెన్షన్ ఇచ్చేస్తాం. ఇది పెంచి తర్వాత ఏమో ఇంకొక నిరుద్యోగ భృతి ఒక 2 నెలలు ఇచ్చేస్తే మద్యం రేటు తగ్గిస్తాం. అది 24 సొల్లు కబుర్లు అవి. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 19 to 24. అది ఓటు బ్యాంక్ ఒక 6.5% ఎన్హాన్స్ అవడానికి ఉపయోగపడింది. కానీ ఈ 5 years డ్యామేజ్ అన్నది ఉంటుంది చూడండి. ఇది మీరేదో లాస్ట్ టైం బంపర్ ఆఫర్ లాగా 50,000 పసుపు కుంకుమ ఇస్తాం, లేదా నిరుద్యోగ భృతికి 5 నెలలకు కలిపి ఒక్కసారి 25,000 ఇస్తాం మీకు, ఇలాంటివేవో పెట్టకథలు రెడీ చేసుకుంటూ ఉండొచ్చు మీరు. కానీ ప్రజలు బంగారు బాతుగుడ్డు కథ సారాంశం ఈసారి చాలా బ్రహ్మాండం గ్రహించారు. నోటికాడ కూడి ఎలా పోయిందో తెలుసుకున్నారు. తర్వాత క్యాష్ రొటేషన్ అన్నది ఎలా జరుగుతుందో ఎలా ఆగిందో గ్రహించగలిగారు. ఇప్పుడు మీరు చూడండి, 2-3 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా లేకపోతే 6 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఒకేసారి బోనస్ ఇచ్చారు అనుకోండి, దసరాకో దేనికోను, మీరు జీతం ఇచ్చింది మర్చిపోయి నెక్స్ట్ మంత్ జీతం ఇస్తాడా లేదా అన్న ఆలోచన కూడా మీకు ఉండదు. మయ్యా బోనస్ అయితే వచ్చింది రా బాబు, 50,000 వచ్చింది,
జీతం వస్తుంది రేపు ఎల్లుండి ఇది ఇచ్చిన వాళ్ళు అదేవరా అన్న సంతృప్తి పడి వెళ్ళిపోయే రోజు ఒక్కరోజే అది ఎలక్షన్కి. అది సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంకే మీకు ఈల్డ్ అవ్వచ్చు. అంచేది ఈ ఎక్స్ట్రా యాక్టర్లు ఏవో చెప్పేసి గరుడు పురాణాలు వీటితో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళ చేతులతో అలా జీవిస్వామ్యాలు వాళ్ళ చేతులు ఆరతకాల పూర్వ వెలిగించినట్టు ఊహించుకుంటే చాలా తప్పని చెప్తాను. ఎందుకంటే ఎస్ ఈరోజు మీరు ఒక గణాంకాలను ఆద్యంతం గమనించండి. స్థిరంగా ఉన్న ఒక పార్టీ యొక్క చతురత తెలుగుదేశంకి వర్తించినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎందుకు వర్తించిందని ఏ ప్రాతిపదిక మాట్లాడుతున్నారు? గెలుపోవటంలో మీరు చూసే నెంబర్ను మాట్లాడుతున్నారు. ఇదే 23 వచ్చినప్పుడు కూడా తెలుగుదేశంకి ఎంతే హ్యూమిలేషన్ వచ్చింది. నోబడీ హాజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ విధంగా 124 గెలుస్తారని. రీజన్స్ ఏమైనా అవచ్చు, మిషన్లు అవ్వచ్చు, తక్కువ అవచ్చు, తోటకూర అవచ్చు. దట్స్ నాట్ అవర్ డిబేటబుల్ టాపిక్. ప్రజెంట్ మీరు చెప్తుంది ఒక లాజిస్టిక్ వైజ్గా ఎస్ మీరు చెప్పిన సంపద సృష్టి ఒక బ్రహ్మాండమైన సంపద సృష్టి జరుగుతుంది 15 నెలల బట్టి, లేదా ఉపాధి కల్పన అసలు ఫినామినల్ గ్రోత్ చూపిస్తుంది ఏపీ స్టేట్ జీడిపి కానీ జిఎస్డిపి కానీ ఆలోచించడానికి కూడా ఆమడ దూరంలో ఉన్నాం మనం. ఒక వ్యవసాయ ఉత్పత్తులతో వ్యవసాయ ఆధారిత దేశం రాష్ట్రం, ముఖ్యంగా రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక్క వ్యవసాయ ఉత్పత్తికి గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతు కనబడుతుంటే ఏ ప్రాతిపదిక మీద మీరు శాశ్వతంగా ఈ ప్రభుత్వం వస్తుందని ప్రాథమిక అంచనాలు ఇస్తున్నారు? రెండోది మీరు నిరంతరం జరగబోయే ఏదైతే అమరావతి అన్న విషయంలో మీ తాత్సారం, మీ తడబాటు, మీరు ఏం చేస్తారో మీకే అంతు చిక్కని నిస్సహాయ స్థితి ఇదే కొట్టొచ్చినట్టు కనబడుతుంటే ఏ ప్రాతిపదిక మీరు శాశ్వతం అంటున్నారు?